ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఇటీవల పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లులను పార్లమెంటు ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లి హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి 8 కోట్ల రూపాయలు తెప్పించారని ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం రోజున కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. వాటిని రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎన్నుకొని తమ కార్యకర్తలకు అధిక శాతం బిల్లుల రూపాయలు హౌసింగ్ అధికారులతో చెప్పి అందించారని, అర్హులైన పేదవారికి సరైన బిల్లులు అందించలేదని ఆయన ఆరోపించారు. ఇట్టి బిల్లులు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రితో మాట్లాడి ఇప్పిస్తున్నట్లు ప్రజలకు గొప్పలు చెప్పుకున్నారని ఆయన హేళన చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలను మార్చారని, ప్రస్తుతం కాంగ్రెస్లో చేరే కొద్ది రోజుల్లోనే తన కుమారునికి రావాల్సిన ఆర్ఎండ్బి కాంట్రాక్టు బిల్లు నిధులను 5,35,00,000 రూపాయలు ఇప్పించడం జరిగిందని ఆరోపించారు. అలాగే ఎన్నికల ముందు గత 2 సంవత్సరాల నుండి చిన్నపాటి కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు బిల్లులు పెండింగ్లో ఉన్న వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని ఎలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇకనైనా పోచారం ప్రజలకు అబద్ధాలు, అసత్యాలు చెప్పడం మానుకుని నిజాలు తెలియజేయాలని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ దేశాయ్, శివరాజ్ దేశాయ్, హనుమాన్లు, కమలాకర్ రెడ్డి, ప్రతాప్ సింగ్ రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, దశరథ్ నాయక్, వెంకట్ రెడ్డి, వాహిద్ హుస్సేన్, అమృత్, చందర్ నాయక్, బాడీ శ్రీను, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తాను కోసమే నేను కాంగ్రెస్ పార్టీ మేము ఇవాళ తృప్తిగా అయినప్పుడు అడుగుతున్నాం. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో కూర్చున్నాను. గత నెల 21వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఇవాళ 5,35,00,000 రూపాయల చెక్ ఒకటి చూపిస్తున్నాం. తన కుమారుడు మధ్య నిజామాబాద్ ఆర్ఎండ్బి పనులు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి చెక్ 5,35,00,000 రూపాయల చెక్ తీసుకున్న మాట వాస్తవం కావాలి. 1977 నుంచి ఈరోజు 2024 వరకు 44-45 ఏళ్ల రాజకీయ జీవితంలో మామూలు సైడ్ రైడ్ల కాంట్రాక్టర్లు, మామూలు సీసీ రోడ్ల కాంట్రాక్టర్ రాజకీయాలకు వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాన్సువాడ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా ఏర్పరుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని ఆయనకు అనుకూలమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకొని రాజకీయం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ వారు కాంగ్రెస్లో వచ్చినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆయన ఆదాయ వనరుగా ఉంచుకోవడానికి కోసమే పార్టీలు మారిన తప్ప ఎవరి సంక్షేమం కోసం మొన్న లబ్ధిదారులకు ఇళ్ల బిల్లు పంచే కార్యక్రమంలో కావాలి. నేను మీకోసం పార్టీ మారిన అని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి 4వ తారీఖు నాడు పొందినటువంటి 5,35,00,000 రూపాయల చెక్ మీ కుమారుకు సంబంధించింది. మీరు రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం. వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీరు మాట్లాడే పద్ధతి ఒక రకంగా, మీ వ్యవహారం ఒక రకంగా చేస్తూ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మీకు నచ్చినట్టు వ్యవహరించలేము, కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి పద్ధతి నడవదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. $5,35,00,000 రూపాయల చెల్లింపులు మీ కుమారుడికి ఇచ్చే వల్ల మీరు ఏదైతే మీ ఎంబట 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఎవరైతే మీ ఎంబట ఉండి మరి గత ఎన్నికల ముందు సంవత్సరం 2 సంవత్సరాల ముందు పనిచేసినటువంటి మీ కార్యకర్తలకు చెల్లించుంటే ఒక 30-40 మంది కార్యకర్తల బిల్లులన్నా చెల్లింపులు జరిగాయి కదా అని చెప్పేసి అడుగుతాం. కార్యకర్తలు సార్ ఈ టైంలో మనం ఎందుకు వెళ్తున్నాం అవతల పార్టీలో కంటే
మీరు చేసినటువంటి పనుల చెల్లింపు కోసం వెళ్ళినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ నీ కుమారుడి చెల్లింపులు ఎందుకు చేసుకున్నావు, నీ కార్యకర్తల చెల్లింపులు ఎందుకు చేయలేదు అడుగుతావు. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ హౌసింగ్ ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఒక బృందం మేము నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులం కొంత బృందంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున్నటువంటి హౌసింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో వాటి చెల్లింపులు జరిపితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పినటువంటి సందర్భం. ఆ చెప్పిన క్రమంలో కూడా ఏవైతే బిల్లులు ఉన్నాయో వాటిని ఒక క్రమ పద్ధతి ప్రకారం వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చెల్లించాల్సినటువంటి సొమ్ము జిఎస్టీతో సహా కలిపి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చెల్లించకపోతే లబ్ధిదారుడు నష్టపోయేటువంటి పరిస్థితి ఉందని మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న చెల్లించినటువంటి చెల్లింపులు ఏవైతున్నాయో ఆ చెల్లింపులని హౌసింగ్ సంబంధించినటువంటి సిబ్బంది లబ్ధిదారుడు పూర్తి చేసుకునే క్రమం ప్రకారం ఆన్లైన్ క్రమం ప్రకారంగా ఎవరెవరు ఏ క్రమంలో లబ్ధిదారుల బిల్లులు ప్రభుత్వానికి సమర్పించబడ్డాయో వాటి క్రమం ప్రకారం చెల్లించమని చెప్పినటువంటి సందర్భాన్ని శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి విడుదల తర్వాత తనకు నచ్చినటువంటి కాంట్రాక్టర్లు, తనకు నచ్చినటువంటి గ్రామాలు కొన్ని ఎన్నిక చేసుకొని వాటిని స్వార్థపూరితంగా హౌసింగ్ అధికారులను పిలిపించి వాళ్ళని బెదిరించి ఈ బిల్లులే చెల్లించాలనేటువంటి చెప్పినటువంటి సందర్భాన్ని మేము దాన్ని ఎండగడుతూ ఇవాళ ఒకటే చెప్తున్నాం. భవిష్యత్తులో ఏ చెల్లింపులు జరిగినా ఆ చెల్లింపులు క్రమంగా ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం, రెండోది కూడా లబ్ధిదారులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు వాళ్ళకి చెల్లించాల్సి చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం, మరి చెల్లింపులో కూడా కొన్ని గ్రామాల్లో 2 రోజులు మేము పూర్తి స్థాయిలో మనం ఒక లిస్టు క్లియర్ చేస్తున్నాం.